హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టుడే వీడియో వచ్చేసి చూసే ఉంటారు కదా థంబ్నెయిల్. నేను మా ఆడపడుచు అయితే ఎల్లమ్మ తల్లికి అలాగే పోచమ్మ తల్లికి మేము బోనాలు ఎత్తామన్నమాట. ఇప్పుడు బోనాలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మా మామయ్య వాళ్ళకి ఏదైనా పని అయితే కట్టమైసమ్మకి కానీ ఎల్లమ్మ తల్లికి కానీ ఇలా బోనాలు అయితే ప్రిపేర్ చేశారు. అందుకని మేమైతే ఇంకా ఇలా 3 బోనాలు అయితే చేసాము. ఇక్కడ ఇంటి దగ్గర ఎల్లమ్మ తల్లి చేసినప్పుడు ఒక బోనం చేయకూడదు, అందుకే 3 బోనాలు అయితే చేసాము. ఒకటి వచ్చేసి బొడ్రాయి దగ్గరికి, అండ్ 2 వచ్చేసి ఎల్లమ్మ తల్లి దగ్గరికి, 3 వచ్చేసి పోచమ్మ దగ్గరికి. ఇలా 3 బోనాలు అయితే చేసేసి ముగ్గురు దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. బొడ్రాయి దగ్గరికి అయితే బోనం తీసుకెళ్ళాము. అదైతే పూర్తిగా వీడియో తీయలేదు, కొంచెమే తీసాను. నెక్స్ట్ ఇది ఎల్లమ్మ తల్లి దగ్గర బోనం అనమాట. ఇదైతే వీడియో తీసాను. ఇక్కడ నేను బోనం ఎత్తుకోగానే మా అత్తయ్య వాళ్ళకైతే అమ్మవారు ఇంట్లోకి వస్తుంది. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తారో. ఇలా బోనాలు ఎత్తుకొని ఒకరి తర్వాత ఒకరు కిందకైతే వచ్చాము. మనకి ఏదైనా మొక్కు ఉంటే ఇలా బోనాలు ఎత్తి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం తెలంగాణ ఆచారం అనమాట. మేము ప్రతిసారి ఏదైనా మొక్కు ఉన్నప్పుడల్లా మేము బోనాలు అయితే ఎత్తుతాము. ఇంతకీ బోనంలో ఏం పెట్టి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా? ఒక దాంట్లోనేమో పొంగలన్నము, ఇంకో దాంట్లోమో పచ్చన్నం ఉంది. అంటే మేమిద్దరం ఒకటే కాకుండా సపరేట్గా చేసాం కాబట్టి 2 ఒకటే ఎందుకని 2 ఒకటి పచ్చన్నము, ఒకటేమో పొంగలన్నం చేసామన్నమాట. అంటే 2 అమ్మవారికి ఇష్టమే. పచ్చన్నము, తోటకూర వేపుడు చేస్తారు, అలాగే పొంగల్ పెడతారు. 2 అమ్మవారికి ఇష్టమే. ఆ బోనాలలో పెట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇలా నైవేద్యం అయితే పెడతారు. ఇలా అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి ముందు పోతురాజు ఉంటారనమాట. ఈ పోతురాజు దగ్గర మనం బోనాలు అయితే తింపేసి మనం తీసుకొచ్చిన ప్రసాదాన్ని పోతురాజు దగ్గర అయితే పెట్టేస్తారు. పోతురాజు దగ్గర పెట్టేసి ఇంకా వారైతే పోస్తారనమాట. వారంటే కళ్ళు తీసుకొస్తారు, కళ్ళు వారుగా పోస్తారు. ఇంకా తీసుకొచ్చిన కొబ్బరికాయలు ఒకరి తర్వాత అయితే ఒకరు మొత్తం కొట్టేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మా 3 మామయ్యలు ఉన్న ఎవరు ఏది చేసినా అందరం కలిసే వెళ్తాము, కలిసే బోనాలు ఎత్తడం కానీ తీసుకెళ్ళడం కానీ చేస్తాము. కొట్టిన కొబ్బరికాయలన్నీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా పూజ అయితే చేయించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ గుడిలో ఉన్న వాళ్ళందరం మేమే అనమాట. అంటే మా మామయ్య వాళ్ళు 3, అత్తయ్య వాళ్ళు కానివ్వండి, మా ఆడపడుచులు, మా మరుదులు, మా పెద్దమ్మ, ఇంకా మా బుడంకాయలు 2 మిస్ అయ్యారు. మా సాయి కానీ సన్ని కానీ వాళ్ళిద్దరు ఇంకా స్కూల్ ఉందని వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు పాపం. లేకపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చేవాళ్ళము. ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి, అంటే ఫైనల్ ఎగ్జామ్స్. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఎందుకులే తీసుకురావడం అని వాళ్ళనైతే తీసుకురాలేదు. వాళ్ళని స్కూల్కి పంపించి మేము గుడికి వచ్చాము.
ఇక్కడైతే పంతులు గారు మా అందరికీ బొట్టు అయితే పెట్టేసి ఇంకా గోత్రనామాలు చదివి అమ్మవారికి అర్చన చేస్తారు. గంట కొట్టు. ఇక్కడైతే మేమందరం ఇంకా హారతి తీసుకోవడానికి ఎలా రౌండ్గా వస్తామో చూడండి. హారతి తీసుకోవడానికి ఒకసారి శతకోపం పెట్టించుకొని అలాగే అక్షంతలు వేయించుకోవడానికి ఒకసారి అలా 3 సార్లు తిరుగుతాము. Hi friends. Hi friends, welcome back to my channel, HRS Ideas. Auntie. ఈ బోనం వచ్చేసి పోచమ్మ తల్లి దగ్గరికి ఇంకా ఒకటే బోనం ఉందని ఇంకా అత్తయ్య వాళ్ళైతే నీళ్ళు పడుతున్నారు. దాంట్లో పసుపు కుంకుమ వేసి అమ్మవారికి నీళ్ళ గుండిగా ఏదో అంటారు, అది తీసుకొస్తారనమాట. అంటే ఒక్కటి తీసుకుపోకూడదు అమ్మవారి దగ్గరికి అని. ఇంతకు ముందు నేను మా ఆడపడుచు 2 బోనాలు అయితే తీసుకెళ్ళాము కదా, అక్కడ కూడా ఇంకా ఒకటే ఒకటి ఎలా తీసుకెళ్తామని ఇప్పుడు నీళ్ళ గుండుకి అయితే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే అందరం మనం కలిసి వెళ్తున్నాం కదా, ఒకటే తీసుకుపోవడం అమ్మవారి దగ్గరికి ఎందుకని, పోచమ్మ తల్లి దగ్గరికి. అందుకని నీళ్ళగుండ ఒకరు, అలాగే బోనం అయితే నేను ఎత్తుకున్నాను అనమాట. చిల్లరిచ్చి పంపి వాళ్ళకి, చిల్లరిచ్చి పంపి చిల్లరా. రాజు దగ్గర తీసుకో. అందరం కలిసి పోచమ్మ గుడికి అయితే వచ్చాము. ఇంకా 5 సార్లు ప్రదక్షిణ చేసి బోనం అయితే తింపాను. ఇంకా బోనం నింపిన తర్వాత అమ్మవారి దగ్గర ఆంటీని మొత్తం ప్రసాదం పెట్టి దీపం వెలిగిస్తుంది. ఇంకా మేము అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము. ఇలా మొక్క అయితే మేము చేసుకున్నాము. ఆయిల్ ఉందానే అంటే రాండి, ఒకటి కొడుకు రండి. నువ్వు బావా ఈడ అది పట్టుకుంటావు అమ్మా, ఆ బిందె పట్టుకో. ఈడ పోయకుండా ఎంతసేపు ఏం చేస్తున్నావు? చేయి పెట్టు, చేయి పెట్టు, చేయి పెట్టు, చేయి పెట్టు. పోయి తరిగి తీర పోయి ఆడ పోయి రాగి చెట్టు పెట్టి పెట్టమని మరి. అగరబత్తీలు, ఇస్త్రాకులు నేను మొత్తుకుంటుట, నువ్వు మొత్తుకుంటుట మన లెక్క చేస్తురా వాళ్ళు గింతన్న. నువ్వు చూడలే ఒట్టి ఎగితే పెట్టుకుంటా చాకు అండి. ఏమైంది మళ్ళీ చెప్పు. గుళ్ళు తిరగకుండా ఎత్తుకొని కూర్చోవాలి. అమ్మ అట్ట కూడా దిగిద్ది, తక్కువది కాదు.
పోద్ది నేను సంకన ఎత్తుకొని గుళ్ళన్నీ తిరుక్కుంటారు ఏందమ్మా నువ్వు ఇప్పుడు కానీ నవ్వు అంటారు నా మనమల్ని అనుకుంటారు కానీ ఇక్కడైతే మేము వచ్చిన వాళ్ళ వరకు ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసిన అనమాట. ఇంకా ఇక్కడికి మా బావ మా మామయ్య వాళ్ళు అయితే ఎవరు రాలేరు. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి దగ్గర మేకపోతును కోసారు. అవి తీసుకెళ్ళి ఇంకా దాని పనులు చూడాలి కదా, అందుకని అందరూ అటు వెళ్ళారు. ఇంకా మా వరకు మేము ఇక్కడికి వచ్చాము. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోమాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.